గ్రాండ్ రీస్టోర్. అవును. సో ఇది గట్ హెల్త్ కి సంబంధించి ఏ రకంగా పనిచేస్తుంది? ఇప్పుడు ఒకవేళ గట్ హెల్త్ సరిగా లేదు అని అనుకోండి, బ్లోటింగ్ వస్తుంది, కడుపు ఉబ్బరం, కొద్దిగా తిన్నా కానీ ఎక్కువ తినేసినట్టు ఫీలింగ్, గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈ గ్యాస్ ఫామ్ అయిందంటే మళ్ళీ అసిడిటీ వస్తుంది, ఏం తిన్నా మంట వస్తుంది, దాంతో పాటు డైజెషన్ ఉండదు, కాన్స్టిపేషన్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అయితే మార్కెట్లో ఏం చేస్తారు, ఏదో ఒక టాబ్లెట్ తీసుకుంటారు, లేదంటే ఏదైనా సిరప్ టానిక్ తీసుకుంటారు, అప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటారు, తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంటారు, అది వస్తూనే ఉంటుంది తిరిగి మళ్ళీ. మన శరీరంలో ఉన్న కణాల కన్నా కూడా మనం క్యారీ చేసే బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటాయి మన శరీరంలో. ఆ రకంగా చూసినప్పుడు బాడీలో అంటే కడుపులో 85% గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, 15% బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. దీన్ని యూబయాసిస్ కండిషన్ అంటారు. ఫర్ సమ్ రీజన్, అంటే యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైనా కారం ఎక్కువ ఉండేసి, మసాలాలు ఎక్కువ ఉండి, బిర్యానీ లాంటివి, లేదంటే టయానికి తీసుకోకుండా ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ 85% గుడ్ బ్యాక్టీరియా తగ్గడం మొదలుపెట్టి 15% బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం మొదలు పెడుతుంది. దీన్ని డిస్బయాసిస్ కండిషన్ అంటారు. ఈ కండిషన్ లో మీరు ఇందాక చెప్పినటువంటి గట్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని వస్తాయి. రూట్ కాజ్ ని అడ్రస్ చేసేటటువంటి సొల్యూషన్ తీసుకోవట్లేదు. ఈ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ వచ్చింది కాబట్టి ఇష్యూస్ అన్ని వస్తున్నాయి. ఆ బ్యాక్టీరియల్ ఇంబ్యాలెన్స్ ని గాన మనం రీస్టోర్ చేసి కరెక్ట్ చేసినామంటే ఆటోమేటిక్ గా ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి. దానికి పనికి వచ్చేది గ్రాండ్ రిస్టోర్. మన గ్రాండ్ రిస్టోర్ లో చూసినారనుకోండి, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ NCFM అని ఉంటుంది. గవర్నమెంట్ అప్రూవల్స్ అన్ని వచ్చినాయి కాబట్టే లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ NCFM అని పెట్టినారు. అంటే ఇట్ ఇస్ అ పేటెంటెడ్ స్ట్రెయిన్, వెల్ స్టడీడ్, క్లినికలీ ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్లీ గుడ్ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ NCFM అని పెట్టినారు. సో గ్రాండ్ రిస్టోర్ లో ఉన్నటువంటి 4 ప్రోబయాటిక్ స్ట్రెయిన్స్, ఈ 4 స్ట్రెయిన్స్ ఒక సాచెట్ లో 1 గ్రామ్ పౌడర్ లో ఇస్తే, దీన్ని ఉదయం కానీ లేదా సాయంకాలం కానీ మన ఫుడ్ తర్వాత ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి పౌడర్ నోట్లో పోసుకొని సపరేట్ మింగేయచ్చు, లాస్ట్ లో కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే 20 ml వాటర్ లో ఈ పౌడర్ మిక్స్ చేసి తాగొచ్చు. ఇలా 1 నెల నుంచి 3 నెలల పాటు వాడుకుంటూ పోతే గనక ఈ గట్ హెల్త్ కి సంబంధించిన సమస్యలన్నిటికీ ఏదైతే మూల కారణం ఉందో ఆ మూల కారణాన్ని రెక్టిఫై చేసి కరెక్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్ ఇష్యూస్ అన్ని తగ్గుతాయి. మీరు ఏం తీసుకుంటున్నప్పటికీ గ్రాండ్ రిస్టోర్ ని కూడా కలిపి తీసుకున్నారు అని అంటే రూట్ కరెక్షన్ జరిగి మళ్ళీ రాకుండా ఉండి మీకు ఒరిజినల్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరు, ఎన్ని ప్యాకెట్స్ ఉంటాయి ఇందులో? దాంట్లో 30 ఉంటాయి. ఒక నెల రోజులకు వస్తుంది ఒక డబ్బా, రోజుకొకటి. మనం ఒక 3 నెలలు సజెస్ట్ చేస్తాం. లాంగ్ టర్మ్ గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, దే కెన్ యూజ్ ఇట్ ఫర్ 3 months అట్లీస్ట్. సో గ్రాండ్ రిస్టోర్ క్యాన్ బి a part of their daily routine. It cannot be, it should be. ప్రతి ఒక్కరిలో కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది ఉంటుంది, గట్ హెల్త్ దెబ్బతినే ఉంటుంది. సో అందరికీ కూడా సార్ చెప్పినట్లుగా హెల్త్ టిప్ లాగా అనుకోండి. సో సింపుల్ గా ఇలాంటి ప్యాకెట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎన్నో రోజుల నుంచి మనం సఫర్ అవుతున్నటువంటి ఈ గట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఎన్ని రోజులు వాడాలి, సో ఎన్ని రోజుల్లో మీకు రిజల్ట్ వస్తుంది, ఈ వివరాలన్నీ కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.